నేను ఇవాళ మీకు ఒకటి చూపించబోతున్నా. ఆడవాళ్ళకి ఇష్టమైన అద్భుతాలు. నా బీరువా చూడండి, ఇన్ని చీరలున్నా ఆడవాళ్ళకి ఇంకా కొనాలి 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 అని ఉంటుంది. ఇన్ని చీరలున్నా నేను రోజు కట్టుకునే శారీస్ మీదే రీల్స్ చేస్తాను. ఎందుకంటే ఇవి కట్టి ఇడిచే ఓపిక నాకు ఉండదు కాబట్టి. ఇదిగో ఇక్కడ మగవాళ్ళు ఒక్క జీన్స్ 10 సార్లు వేసుకున్నా ఎవరు అడగరు. కానీ మనం ఒక ఫంక్షన్ గడకపోయి ఇంకో ఫంక్షన్ కట్టుకెళ్తే కిందకి మీదికి చూస్తారు. అయినా నేను అస్సలు ఫీల్ అవ్వను. ఒక ఫంక్షన్ కాదు, 4 ఫంక్షన్లకైనా కట్టుకెళ్తా. ఎందుకంటే ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. ఎదుటి వాళ్ళు 10 ఫంక్షన్లకు 10 కట్టుకొచ్చిరని మనం అప్పులు చేసి కొని అప్పుల పాలైతే ఏం లాభం? అట్లా చేయకూడదు. ఇక్కడ కూడా శారీస్, ఇక్కడ కూడా శారీస్, ఇక్కడ కూడా శారీస్, పట్టు చీరలు ఏదో కొన్ని, బ్లౌజుల చిట్టా ఇక్కడ మొత్తం. ఇది కాకుండా ఇంకో బీరువా కూడా ఉందిలే, దాన్ని ఇప్పలేను నేను, కానీ అది ఇంకా ఘోరంగా ఉంటుంది. సర్దాలి. ఇట్లుంటుంది కథ. మీ దగ్గర కూడా ఇలా ఉన్నాయా? ఉంటే చెప్పండి, చూపించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ శోభ. గిట్టుంటుంది ఆడల చీరల కథ. అమ్మో, బీరువా సరిపోక ఇక్కడ బ్యాగులో కూడా కొన్ని పెట్టా. 30 years బ్యాక్ వెళ్తే మన అమ్మమ్మ నాయనమ్మలు దండం మీద ఒక చీర, ఒంటి మీద ఒక చీర ఉండేది వాళ్ళకి. అయినా చక్కగా కాపురం చేసిర్రు. ఇప్పుడు అన్నీ ఉన్న గొడవలు, విడాకులు. గిట్లున్నారు చూడండి. ఇది మా అన్న పెళ్ళికి తీసుకున్న శారీ. ఇదిగో, ఇవి రోజు కట్టే శారీస్. ఉండొచ్చు ఒక 30 ఉంటాయేమో. కట్టి 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 చిరాకేసి ఒక 10 చీరలు 15 చీరలు వేరే వాళ్ళకి ఇచ్చా కట్టుకోవడానికి. పాపం పని వాళ్ళు ఏం చేస్తాం, మనకన్నా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, పాపం అనిపిస్తుంది. అందుకే ఇచ్చా. మీ దగ్గర కూడా ఉన్నాయా? చూసిన ప్రతి చీర అయితే కొనలే, ఏదో ఎప్పుడో ఒకసారి అంతే. అంతకన్నా ఎక్కువ ఆశలు లేవు నాకు.